కథా సవ్యసాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు 6వ భాగం 35/25 లిట్మస్ కథ. ఎస్ఆర్ ఆల్ రైట్ సార్, అలాగే సార్ అని అతి వినయంతో లోపలికి ఢామ్మని ఫోన్ రిసీవర్ పడేశాడు అసిస్టెంట్ మెరైన్ ఫోర్మన్. కూర్చొని ఉన్నాడు. 12 మంది పార్టీ వస్తున్నారట. 4ంటికి లాంచ్ అరేంజ్ చెయ్యమని డిప్యూటీ మేనేజర్ గారు ఆర్డర్. అక్కడ చూస్తేనేమో 10లో 4 లాంచీలు బ్రేక్ డౌన్లో ఉన్నాయి, మిగతావి డ్యూటీలో ఉన్నాయి. అయినా ఇందాక ట్రస్టీ గారి పార్టీ ఒకటి వస్తే వాటిలోంచి ఒకటి పంపారు. అది రావటానికి ఇంకా 30 గంట అయినా పడుతుంది. ఈలోగా ఇంకా 15 గంటలో ఇంకో పార్టీ ఎక్కడి నుంచి తేవాలి లాంచీలను? మా బాధలు ఎవరికి కావాలండి? అక్కడి నుంచి సరదాగా వియ్యంకుల్ని పంపించేటట్టు పంపించేస్తారు. ఇక్కడేమో స్టాఫ్ని కాళ్ళ కట్టుకొని బతిమాలుకోవాలి. ఓవర్ టైం అయితే మళ్ళీ నోడ్ హెడ్ గాడు కస్సుమంటాడు. ఎలాగ చచ్చేదని తన గోడు వెళ్ళబోసుకున్నాడు సింహ. ఇవన్నీ ఫోర్మెన్ విన్నాడు, కానీ అతడు నవ్వొచ్చింది. తన లోన్ అప్లికేషన్ మీద సింహాద్రి షూరిటీ సంతకం కోసం కలిసి అన్నిటికీ తలాడించి సంతకం చేయించుకొని వెళ్ళి రయ్యి భయ్యి భయ్యని మత్తగజం గీంకారం లాంటిది వెనక. ఒరేయ్ పైడి తల్లి, ఆ సుభద్ర గాని వచ్చేసిందేమో చూడు. నిమిషం తర్వాత పైడి తల్లి వచ్చి, అది సుభద్ర కాదండి, సిరి అండి అని చెప్పేసి చుట్టుపక్కల చుట్టముక్క వెలిగించే ప్రయత్నంలో సుభద్ర ఏవైనా ఇల్లిప్పుడు సిప్పుంగుందని వెళ్ళిన సిరి అప్పుడే వచ్చేసిందా? మరిందాకల డంపింగ్కి వెళ్ళిన సుభద్ర ఏమై అని సింహాద్రి దగ్గర గురించి ఆలోచిస్తుండగా మళ్ళీ ఫోన్. హలో, ఎవరండి? సిబిఓటి దొరగారు లేరండి? డీసీ ఆఫీసులో మీటింగ్కి వెళ్ళారండి. తెల్దండి. తమరెవరండి? అలాగేనండి. ఈలోగా హార్బర్ సైరన్ కుయ్యోమని ఆర్తనాదం చేయసాయి. అప్పుడే 4:30 అయిపోయిందేమిటి చెప్పాలి. చేతి మీద సీకో వాచిని చూసుకున్నాడు సింహ. ఇంకా 4 కాదు. సింహాద్రి గారు, మనకి ఫైర్ బెర్త్ దగ్గర సల్ఫర్ డంప్కి నిప్పంటుకున్నాదండోయ్ అని పైడి తల్లి తాజా వార్త అందించి, అందుకన్నమాట సైరన్ అలా అరిచింది. ఏ ఎదవలో అజాగ్రత్తగా బీడీ మొక్క పడేసి ఉంటారు. సింహాద్రి మెరైన్ ఫోర్మన్ జెట్టి మీదకెళ్ళారు. అప్పటికక్కడే 12 మంది. వాళ్ళందరూ గంధకం రాజుకోగా లేచిన పొగవైపు చూస్తూ తలో వ్యాఖ్యానం చేస్తున్నారు. మ్యాంగనీస్ బెర్త్ ఖాళీగా ఉంది. కొత్త బెర్త్ దగ్గర రష్యా గోధుమలు తీసుకెళ్ళడానికని ఒక నౌక అప్పుడే వచ్చి ఆ నౌకను హార్బర్ లోపలికి తీసుకురావడానికి వెళ్ళిన 2 టగ్గులలో ఒకటి సిరి. దాని రాక గురించే ఇందాక పైడి తల్లి చెప్పారు. మరో టంగు రాణా ప్రతాప్ని డైడాక్ పక్కన కట్టేసి కనుక పైడి తల్లికి అది కనపడాల. T4 బెర్త్ మీద ఉన్న స్వీట్ ఫ్లాగ్ అది. బొకారో నుండి అమెరికాకు ఉప్పు రేకుల్ని తీసుకువెళ్తే ఛానల్లో తూర్పు వైపున ఈ 2 నౌకలున్నాయి. నీటికి అవతలగా ఉన్న గంధకం కుప్పల దగ్గరే నిప్పు అంటుకొని నలుపు మొదలు పసుపు రంగు, గోధుమ రంగు కలిసి లేచిన ఆ పొగ అనుమానంలా పైకి లేచి మనసు లాంటి ఆకాశాన్ని ఆవరించే ప్రయత్నం చేసి ఉన్నట్టుండి పొగ తగ్గటం ప్రారంభి. ఫైర్ జన్లు వచ్చేసినట్టున్నాయండి అన్నాడు ఫోర్మన్. జెట్టి మీద నిల్చున్న ప్రేక్షకుల్లో, అవునా అండి, ప్రాణామరి ఇలాంటి డేంజర్లు ఉంటాయనే కదండి ఆ బెర్తల వెనకతానే హార్బర్ ఫైర్ స్టేషన్ నుంచినారు అని ఒక సర్వజ్ఞుడు వ్యాఖ్య. 2 శాల్తీలు పోర్టులో పనిచేసేవే. ఇదంతా విని ఏమీ మాట్లాడకుండా సింహాద్రి వెనక్కి తిరిగాడు. చటుక్కున అతడి కంటికి కనక మహాలక్ష్మి కన. దూరంగా హార్బర్ 3 పాయలు కలిపే సంగమం దగ్గర
పడమటి సూర్యుడే అడ్డంగా షిప్యార్డ్ వైపు నుండి రయ్యమంటూ అలను దూసుకుంటూ చలాకీగా వెళ్తున్న కనక మహాలక్ష్మి కనపాడగానే సింహాద్రికి ఐడియా వచ్చి చకచకా గదిలోకి వెళ్ళి కూర్చొని పైడి తల్లిని కేకేశారు. వాడు రాగానే కనక ఆయిల్ బెర్త్ వైపు వెళ్తుంది. అది తిరగగానే ఇటు రమ్మని కేకే ఆ పార్టీ వచ్చేసరికి రెడీగా ఉండాలని ఆదేశించాడు. కానీ పైడి తల్లికి ఓ సందేహం ఉంది. కనకాన్ని ఎక్కడ కట్టేయమన్నారని జట్టి పక్కనే కట్టేయమనవై జట్టి కాడ బార్జన్నాడండి. దానవతల చాలా ఉందండి. మరీ పార్టీ ఎంత అన్నారు కదా, ఆ వచ్చేటోళ్ళు ఇవన్నీ దాటి ఎక్కాలి కదండి అని పొజిషన్ విడమరిచి చెప్పాడు. మరైతే భీమా క్రేన్ పక్కన కట్టే ఎందుకండి, ఎస్ఎల్ కెనాల్ వైపు కట్టించేస్తే హాయిగా మెట్లుంటాయండి. సరే నువ్వు ముందు వెళ్ళి అలాంటి వాటికి సిటీ కొట్టి చెప్పేపోయి లేకపోతే వాడు వెళ్ళిపోగలడు అని సింహాద్రి గట్టిగా కేకలే. జారిపోతున్న నీలం చొక్కా చేతుల్ని పైకి ముడుచుకుంటూ వెళ్ళిపోతున్న పైడి తల్లి వైపు చూస్తూ సింహాద్రి లాంచీ రాగానే అందులో 2 కుషన్లు వేయించబోయి అని అరిచాడు. ఆ 12 మంది పార్టీ 4 గంటల 40 నిమిషాలు ఒక వ్యాన్లోంచి మెగాఫోన్ జట్టి వద్దకు దిగా. వారితో పాటు వచ్చిన తీవ్రత ఉద్యోగి భద్రాచలం గబగబా ఫోర్మన్ గదిలోకి పోయి ఆ వచ్చిన వారిలో 6 పురుషులు 5 స్త్రీలు, ఒక చిన్నబ్బాయి ఉన్న. అందరికన్నా పెద్దవారు కొండలరావు, రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్. ఆయన భార్య అలివేలు భారీ శరీరం, దానికి తోడు భారీ నగర్. ఆవిడ వెంట ఆయా మిస్సెస్ ఎలిజబెత్కు 30 వెళ్ళడానికి ఒక నెల ఉంది. యూనివర్సిటీ లెక్చరర్ శేషగిరిరావు, శకుంతల ఒకరికొకరు ఏమీ కాదు. ఆయనకు జువాలజీ, ఆవిడకు ఇంగ్లీషు జీతాలు ఇస్తున్నారు. శేషగిరిరావు డిపార్ట్మెంట్లో లెక్చరర్. వెంకటచలంకు చిన్నప్పుడే పెళ్ళి. భార్యనెక్కడికి బయటకు తీసుకురాడు. ఆవిడంతా విలేజ్ మేనర్స్ అండి అని పెద్ద జోకు వేసేసినట్టు నవ్వు. ఆర్టీసీ జనరల్ మేనేజర్ తమ్ముడు ఎస్వి సారథి మద్రాసు రిఫైనరీలో పనిచేస్తాడు. అతడి చెల్లెలు జానకి కాలేజీ స్టూడెంట్. రైల్వే అకౌంట్స్ ఆఫీసర్లో సోమయాజీ ఆయన భార్య లక్ష్మి, వాళ్ళ అబ్బాయి నటరాజు స్టేట్ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ శివరావు. ఇది ఆ బృందం సభ్యుల జాతక. వాళ్ళంతా ఎవరికి వారుగా వచ్చి కోర్టు దగ్గర పరిచయాలు చేసుతారు. రండి ప్లీజ్ ఇటువంటి భద్రాచలం దారి తోపగా వాళ్ళంతా నెమ్మదిగా నడిచి లాంచి కనక వైపు వెళ్తున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా మెట్లు దిగి లాంచీ ఎక్కారు. అందరికన్నా ముందుగా లాంచీ ఎక్కిన వెంకటచలం లాంచీ అంచు దగ్గర నిల్చు అందరికీ చెయ్యి అందిస్తారు. కొండలరావు గారు ఆ చెయ్యందుకు థ్యాంక్స్ అంటూ లాంచీలోకి దిగారు. ఆయన భార్య అలివేలు దాటికి చలమే నీళ్ల వైపు వారిపోయినంత పని. అమ్మయ్య మంగా వచ్చావా అంటూ ప్రేమగా భార్యని పరామర్శి తన పక్కన కూర్చోమన్నాడు కొండ. సారథి థ్యాంక్స్ అని లోపలికి గెలి. జానకి అన్నయ్య చెయ్యి పట్టుకొని చేరి జానకి సాయంతో లక్ష్మి లోపలికి వెళ్ళి నటరాజు నుంచని వాళ్ళకి ఇమ్మన్నాడు. చలం శకుంతల అతడి చేతున్నందుకు చలానికి తన నిస్వార్థ సేవ సార్థకమైందనిపించింది. శేషగిరిరావు శివరావు వచ్చారు. ఇంకా ఎలిజబెత్ ఉండిపోయి నెట్ల మీద నుంచి అడుగు వేయటానికి భయపడిపోతు. ఓయమ్మో నీళ్లలోకి పడిపోతా నేను రాను అంటూ 12 ఏళ్ల బాల కుమారిల వంకరుడు తిరుగుతాడు. కానీ ఆమె 30 ఏళ్ల శరీరం. ఆమె అనుకున్నన్ని మరకలు తిరగటల్లా వంకలు తిరగట. పర్వాలేదు రండి నేనున్నాను కదా అన్నాడు చలం. నేనుండగా భయం ఎందుకు అన్న ధీమాతో. వాడు గొప్ప స్ట్రాటజిస్ట్లాగున్నాడు అని అంచనా వేశాడు శివ. అబ్బా ఎలిజా త్వరగా రావే, నీ భయం చూస్తేనే నీ అయ్యగారి బీపీ హెచ్చిపోతుంది అని వార్నింగ్ ఇచ్చింది అల్వేలు. నిజానికి ఆపాటికే కొండలరావు గారు కోటు జేబులో
ఒక మాత్ర తీసి వేసుకునే ప్రయత్నంలోనే ఉన్నా. రండమ్మా త్వరగా రండన్నాడు భద్రాచలం. లాంచి నడిపే వాళ్లలో ఇద్దరు వత్తాసు పలక. భద్రాచలం ప్రోత్సగ చలం నోటితో కళ్ళతో లాని బొజ్జగి స్వాగతాలు పలకగా మైలార్డంటూ మంచిలోకి గెంతేసింది ఎలిజబెత్. ఆ ఇంపార్ట్కి చలం పెద్ద వెళ్ళి కొండల్లా ఊళ్ళో కూతున్నంత పని చేయబోయేసరి బాగుంది సరసం. అసలే ఆయనకు బీప్ అంటుంటే ఇంత పెద్ద మనిషి వచ్చి ఒళ్ళో కూర్చుంటాడేమి అనుకున్న మంగమ్మ అతడితో. ఎలిజా అవ్యాజ పరిస్పొంగ సుఖను అప్పటికి కానీ తేరుకోలేదు చలం. సారథి శకుంతలను చూసి నవ్వాడు. జానకి కళ్ళ నవ్వుతో పాటు మీరు నవ్వండోయ్ అని తన కళ్ళను పరమాయించాడు శివరావు. శేషగిరిరావు జట్టి గోడ మీద పేరుకుపోయిన జీవరాశుల్ని చూస్తున్నాడు. డ్రైవర్ సుందర్రావు హెచ్చరిక మీద ఇంజన్ స్టార్ట్ అయి జట్టి కడుతి ఉన్న తాటిని విడిపించాడు. అప్పటికి లాంచి బయలుదేరి భద్రాచలం గొంతు సవరించుకున్న విశాఖపట్నం ఇన్నర్ హార్బర్లో 3 ఛానల్స్ లేదా ఆర్మ్స్ అంటే పాయలుంటాయి. ఇదిగో ఇది ముఖ్యమైన పాయ. దీన్ని నార్దరన్ ఆర్మ్ అంటారు. ఎగుమతి దిగుమతి ఓడలన్నీ ఇక్కడికే వస్తాయి. ప్యాసింజర్ షిప్స్ రావా అండి అన్నదిగాడు సోమయ్య. ఏ 4 నెలలకోసారో అండమాన్ నుంచి వస్తుండేది ఆ మధ్య. ఇప్పుడు అది లేదు. అమ్మో, ఆ మద్రాసు వాడు రాణిస్తారుటండి. వెరీ స్కీమింగ్ ఫెలోస్. ఇక్కడి నుంచి టొబాకో వ్యాపారం కొట్టేశారు. ఇప్పుడేమో అండమాన్ నుంచి వైజాగ్ దగ్గర అయినప్పటికీ ప్యాసింజర్ షిప్స్ మద్రాసు హార్బర్కి తెప్పించుకుంటున్నారు అన్నాడు సారథి. ఏం చెప్పారు తెలియక భద్రాచలం కూర్చున్నాడు మాట్లాడతాడు. నో, మనం ఆ దృష్టితో చూడకూడదు. హార్బర్స్ అనేవి నేషనల్ ప్రాపర్టీ. అన్ని హార్బర్స్ మందరివి అన్నాడు కొండలరావు. ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పనిచేశాడు. భద్రాచలం చెప్పడం మొదలుపెట్టి ఆ మధ్యది రక్షణ శాఖకు చెంది. అదిగో ఆ పడమటిది ఆంప్, అటువైపు షిప్యార్డ్, అటు ఆయిల్ బెర్త్, ఫర్టిలైజర్ బెర్త్ ఉన్నది. అవి 2 ప్రత్యేకమైన బెర్త్. ఇవేనాంటి మన షిప్యార్డ్లో తయారైన షిప్పులు 2 యుద్ధ నౌకల్ని చూపిస్తుంది కాబట్టి అవి వేరే, అవి నేవీ వాళ్ళు. ఇదిగో ఆ మూలగా చూడండి, షిప్ యార్డ్ వారు తయారు చేసిన నౌకలను. ఒక్కో షిప్ ధర ఎంత ఉంటుందో అని శకుంతల వేసిన సమాధానం చెప్పే దిశతో సారథి అడిచారు. శేషగిరి కళాతీని సముద్రంలో దొరికే చేపల గురించి అడుగు. ఏమండి సర్దుకున్నారా అని ఎలిజబెత్తును కుశల ప్రశ్నలు వేశాడు చల. బాబు జాగ్రత్త అండి అని లక్ష్మి భర్త సోమయాజుడు నటరాజు చుట్టూ ఉన్న తన చేతిని బిగించాడు. లాంచి ఇంజన్ రద్దు చేస్తాను. నీళ్ళని చీల్చుకొని వెళ్తున్న ఆ లాంచీ మీద ఒక్కొక్కరు ఈ నేలను వది నీటి మీదకు వెళ్ళగానే మనసును ఆవహించే ఒక హాయ్, ఒక స్వేచ్ఛ. నిందగా తమ తమ పాత వేషాలు అలవాటైన బురకాలు వదిలేసి కొత్తగా చూస్తున్నారు, కొత్తగా మాట్లాడు. లాంచి ఎంట్రన్స్ ఛానల్ దాటుతో బంగాళాఖాతంలోకి ప్రవేశించబోతుంది. అదిగో అది వెంకటేశ్వరుడి ఆలయం. దాని వెనక అది చర్చ్. మంది 125 కింద కట్టి ఆ వైపున ఉన్న దర్గాను ఔరంగజేబ్ కట్టించారు. ఇదేమో సాగరగిరి కనకదుర్గ ఆలయం అంటున్నాడు భద్ర. ఔరంగజేబ్ అంటే ఎవరో తెలుసా అని శివరావు జానకి వాటే సెల్లి క్వశ్చన్ అని ఆమె అనుకునే లోపల తనే సమాధానం. ఔరంగజేబ్ అంటే మొఘల్ వంశం పాజిటి సంజయ్ గాంధీ అన్నమాట. పక్కున నవ్వింది జానకి. శివరావు బతకగలిగారు. ఈ పక్కకి జరగండి, వాళ్ళెవరైనా చూడగలరు అన్న లక్ష్మి హెచ్చరికకు సమాధానం. సోమయ్య జానకి శివరావుల శకుంతల సారథులను చూపి ఈ కెరటాన్ని చూస్తుంటే, ఇది అలా ఉవ్వెత్తుగా ఎగసి పడటం చూస్తుంటే నాకేమనిపిస్తుందో చెప్పనా అన్న శకుంతల పెదవుల అందాన్ని మనసులో నిలుపుకుంటూ తల ఊపాడు. ఓ లిఫ్ట్ ది యాజ్ ఎ
a leaf, a cloud. I fall upon the thorns of life. I breathe అన్న శల్లి పంక్తులు నా మనసులో పదే పదే అవునండి, మనిషి మనసు ఏకకాలంలో అయినా పాట నా మట్టుకు నాకు ఎడ్మండ్ స్పెన్సర్ రాసిన కవిత చాలా మధురమనిపిస్తుంది అంటూ సారథి ఆ ఇంగ్లీష్ పంక్తులు తెలుగులో చెప్పి సాగర తీరాన రాశానామెనొక సాయంకాలం, అయితేనేం వచ్చిందొక కెరటం, ఆమె పేరు తుడిసేసింది. మళ్ళీ రాశాను, మళ్ళీ తుడిసేసింది. నన్ను చూసి నవ్వింది కెరటం. ఇచ్చాడా ఓ మనిషి, ఎందుకీ వృధా ప్రయత్నం, క్షణికమైన దాని ఇవ్వగలవా చిరంజీవిత్వం అంటూ నవ్విన శకుంతల తన మనసులో సారథి పెద్ద పీట తను పనిచేసే యూనివర్సిటీలో అందులో భాషల పేరిట సాహిత్యాల పేరిట చెమటోడుస్తున్న వారికెవరికి ఈ వాసన లేదే అని విసుకుపోయి అతడు వాటిని తరగతిలో వల్లించడం కాదు, మనసులో నిలుపుకొన్న కవిత నిలిచే మనసంటే వెన్నెల తెలిసిన రాత్రన్నమాట. ఎంత అందమైన రాత్రి అది. ఈ తన్మయత్వంలో వారుండగానే సోమయాజులు వాళ్ళ వైపు చూసి అందించారు. మంగా, మనం పెళ్ళయి కొత్తలో రాజమండ్రి నుంచి బొబ్బర్లంక లాల్చీలో వెళ్ళాం, గుర్తుందా అన్న రిటైర్డ్ డిపిఐ గారి ఫ్లాష్ బ్యాక్ అరివేలు మంగని 3.5 దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్ళి ఆ క్షణం వచ్చి ఈ క్షణంలో నించగా ఈ కొత్త పెళ్లి కూతురు మనసు కిలకిలమ. ఆమె చెక్కుళ్ళు ఎరుపు, ఆ చూపుల బరువు తప్ప ఇంకేం కనబడి కొండలరావు గారు ఆమె చేతిని తన చేతిలో యథాలాపంగా తీసుకున్నట్టుగా ఎలిజబెత్ చేతిని తన చేతిలో తీసుకుంటూ చలం, అదిగో ఇక్కడే ఉంది లైట్ హౌస్ అని చూపిస్తుంది. భద్రాచలం ఉవాద్, ఇది ఇండియాలోకెల్లా లోతైన హార్బర్. ఈ ఔటర్ హార్బర్ కట్టడానికి 100 కోట్ల ఖర్చయి. అమ్మో అన్నాడు అకౌంట్స్ ఆఫీసర్ సోమయ్య. అకౌంట్లన్నీ ఆడిట్ అయి ఉండిపాటి అని అనుకో. ఇదిగో ఆ ఓవర్ బెర్త్, అక్కడ 1,00,000 టన్నుల ఓడలు వచ్చి నిలుస్తాయి. ఇవిగో ఈ సముద్రం మధ్యగా కట్టిన వాటి బ్రేక్ వాటర్స్ అని. ఈ అడ్డుగోడల ధర్మమాని అలలన్నీ అణిగిపోగా ఇక్కడ ఇంచుమించు నిశ్చలంగా ఉంటుంది. సార్ అన్నాడు కళాజ్. భద్రాచలం అడ్డు తిరిగాడు. బ్రేక్ వాటర్స్ దాటి వెళ్ళమంటారా అని డ్రైవర్ సుందర్రావు అడుగుతుండటం కలిపి సభ్యుల వైపు చూశాడు. భద్రాచలం జానకి జలం సోమయ్యాదు. కొండలరావు ఒక్కసారిగా పోదామన్నారు. భద్రాచలం సిగ్నల్ ఇచ్చా. లాంచి ముందుకు దూసుకెళ్ళింది. తమకు అంది కూడా అందనట్టు వెళ్ళిపోతున్న లాంచి నిర్లక్ష్యం చూసి లాంచి వెనకున్న అలలు కోపంతో వెక్కిరిస్తుంది. అదిగో ఎడమవైపు తూర్పు బ్రేక్ వాటర్. దీని పొడవు 1 మైలు ఉంటుంది. అడుగున సముద్ర గర్భం మీద దీని పునాది వెడలు 110 మీటర్లు ఉంటుంది. భద్రాచలం మాట కడ్డొస్తూ లక్ష్మి అడిగి, ఏమండి ఆ దూరంగా కనిపిస్తుంది షిప్పేనా? అవునండి, అది కాంచనగంగ అన్న ఆయిల్ ట్యాంకర్. దాని బరువు 2,60,000 టన్నులు. మంది హార్బర్లోకి రాలేదే అని అడిగాడు సార్. అది లోపలికి రాగల హార్బర్ మన దేశంలో లేదు. అంచేత అది సముద్రంలో మధ్యలోనే లంగరేసి దాని నుంచి క్రూడ్ ఆయిల్ చమురు చిన్న నౌకల్లోకి ఆ చిన్న నౌక ఇన్నర్ హార్బర్లోకి వెళ్ళి రిఫైనరీకి సరఫరా చేసి చాలా నెమ్మదిగా లాంచి ఉయ్యాల్లాగా ఊగి ముసిమసి నవ్వుకుంటున్నారంతా. మనసులో ఏవేవో ఊహలు రెక్కలు తొడుక్కుంటున్నాయి. వారి ఎదలలో ఎడ్మండ్ హిల్లరీ, మిహిర్ సేన్ల అంశాలు లీలామాత్రంగా కదల తామొక గొప్ప అడ్వెంచర్ చేస్తున్నామనుకుంటూ థ్రిల్ అనే విందు భోజనానికి సన్నద్ధులయ్యారు. అదిగో కుడివైపు దక్షిణ బ్రేక్ వాటర్. ఇంకొక నిమిషంలో దాటుతారు. అప్పుడు మీకు దాని కవత పరిస్థితికి యువతల పరిస్థితికి తేడా తెలుస్తుందని సగర్వంగా ప్రకటించాడు భద్రాజు. ఏమండి మీకు పర్వాలేదు కదా అని ఆందోళనతో అడిగింది మంగ. ఓఎస్ నాకేం పర్వాలేదు, నువ్వు గట్టిగా పట్టుకో పడిపోగలవని కొండలరావు అంటుండగా
4 అడుగుల కెరటం మీదకు ఎగిసి తేలింది లాంచ్. మరుక్షణం చెయ్యమని జయింటి వీరిలోని ఉయ్యాల పీటల కిందకు అలల గుడిలోకి ఆ దూకిన క్షణం కెవ్వుమని అరిచారు. జాగ్రత్తగా పట్టుకోండమ్మ అని హెచ్చరించాడు. లాంచి ముందు వైపుగా నిల్చున్న లక్ష్మి, జానకి, శివరావు, శేషగిరిరావు సారథుల మొగాల మీద అలల తుంపర జల్లుమని వచ్చి ఒక్క క్షణం అదిరిబడి మరో క్షణం చెప్పని ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని మళ్ళీ పైకి లేచింది లాంచ్. హఠాత్తుగా ఎవరో జార విడిచినట్టుగా కిందకు దూకి అదొక సయ్యాడు. లాంచికి సముద్రానికి మధ్య సరసం. సముద్రానికి అరచేయి అల, లాంచంతా ఒక అరచేయి. ఆ రెంటి మధ్య చెమ్మ చెక్క చారదేసి మొగ్గ. ఆ క్షణంలో అదిగో ఆ కెరటం అంత పెద్దన వస్తోందే, లాంచి మీదకు పడిదాన్ని ముంచేస్తుందేమో అన్న పెనుభయం. మరుక్షణం అంత కెరటం కింద పైన లాంచీగా కాగానే ఒక పెద్ద రిలీఫ్. ఆ భయానికి ఆ రిలీఫ్కి మధ్య ఎక్కడో క్షణంలో అదో వంతు తెలివి, చెప్పలేని హాని. ఈ రెంటి మధ్య అది సంఘర్షణ చివరి రాజీయ, లేక అది అన్యోన్య దాంపత్యమా, దాని మధ్య ప్రణయ కలహమా? ఏదైతే ఈ ఉయ్యాల తొట్టిలో అందరూ అనసూయ ఇంటిలో త్రిమూర్తుల్లా పాపాయిలే. అడిశారు, వణికారు, కింద పడ్డారు, లేచారు. ఈ అలల మురుగుల మీద బంగారు మలాం చూశారా? ఈ ఆర్టిస్టు సాధించలేని ఆ హార్మనీ ఆఫ్ కలర్స్ అన్నాడు సార్. మరుక్షణం తోలబడబోయి శకుంతలను పొదిగి పట్టు చివరి బెంచి మీద కూర్చొని ఉన్న కొండలరావు దంపతుల పక్కనే చేరిన శేషగిరి. ఈ ప్రాంతం రొయ్యలకు చాలా ప్రసిద్ధం. ఇవి కాక చూనా అని ఒక రకము, కాబట్టి అమెరికన్లు పడి చచ్చిపోతారు అని వివరిస్తారు. హరిహరి అని చెవులు మూసుకుంది మంగ. ఇవాళ శనివారం ఆవిడ ఖచ్చితమైన శాఖాహారం. బాగుంది కదూ అని తెలుగు సినిమా కవిలా పలుకుతున్న వెంకటచలం డైలాగ్ తల ఊపుతోంది ఎలిజబెత్. హఠాత్తుగా వాళ్ళ 2 వీపుల మధ్య ఇంత జంతువయ్యారు. మరుక్షణం అలలు దాటింది, లేచింది. ఇంకా ముందుకు పోదాం. అదిగో ఆ శివు దగ్గరకు అంది జానకి. నీటి బిందువులతో తడిసిన ఆమె ముఖం చెదిరిన ముంగురుడు ముఖంలో ఆ ఉత్సాహం చూపిన శివరావు మనసు పాల కడలి అయి, అమ్మో వద్దని వెనక్కు పోదామండి అంది లక్ష్మీ మంగమ్మ. అల చాలా పెద్దగా వచ్చింది. మోదిని పెళ్ళినవి నీరు చరిచింది. లాంచిలోని అందరూ తడిశారు. 3 ఏళ్ల నటరాజైతే కేరింతలు కొడు. హఠాత్తుగా డ్రైవర్ సుందర్రావు ముఖంలో తొట్టుబాటు అప్పలకుండా అనిపించాడు. ఏమైందండి దీనంగా అడిగింది ఎలిజబెత్. ఆ ప్రశ్ననే అందరూ మౌనంగా వేసి, అబ్బే ఏం లేదండి, ఎవరు ఏమీ గాభరా పడకండి అంటున్నాడు. కానీ భద్రాచలానికి ఉన్నట్టు ఉండి ఇంజన్ ఆగిపోవటం తెలిసి లేచింగ్ కుక్కోకర్ ఈ సారథి మిత్రుడిలా లేదు, శత్రువులా ఉంది. తెల్లటి నొరగ కోరలతో ఉరికి వస్తున్న నల్లటి నీళ్ల రాక్షసుడిలా. ఏమండి అని కేకబెట్టింది మంగ. కొండలరావు మీద వారిపోయి ఆమె పరిస్థితి చూసి తన కూతులోని మాత్ర తీయబోతూ కళ్ళు మోయటం గమనించిన శేషగిరిరావు ఆయన గుండెల మీద వృద్ధసాగారు. అయ్యో మా అమ్మ అని ఎలిజబెత్ ఏడవక ఎనిదా అని ఆమె వీపు నిగులుతూ సముదాయిస్తున్నాడు వెంకట. ఏమండి మనతో పాటు ఈ లాంచ్ ఇలా సింక్ అయిపోతే రేపొద్దున పత్రికలలో మొదటి పేజీలు మనమే కదా అని నవ్వుతూ జానకి వేసిన జోకు శివరావు అదిరిపోయాడు. బ్యాంకులో ఏడాది అవుతోంది. పోయిన వారమే పెళ్లి చూపు సంబంధం కుదిరి. అయినా తనింతసేపు జానకితో కొలికిన శాపాన్ని అందరూ మునిగిపోవాలా? భయం చావు. భయం ఎందుకు? చావా అంటే ఏమిటి? ఈ అనుభవం ఎలా ఉంటుంది అన్నట్టు చూస్తున్న శకుంతల చేతి మీద తన చేతి నుంచాడు సార్. వెంకటరమణ స్వామి ఆయన కాపాడుతండి. నేను మా బాబు సురక్షితంగా ఉద్దుకు చేరి నీ కొండకొస్తాం
శనివారం 2 పూటలా ఉపవాసం ఉంటానురా తండ్రి అని దుఃఖం లక్షాద్భక్తి వరద నీరులా కలిపి లక్ష్మి నుంచి ప్రవహిస్తుంటే వింటున్నాడు. మెదడు ముద్దురిపోయిన సోమయ్య పైకి లేచిందిలా ఒక పక్కకు వాలి. అయ్యో ఎంత భయంకరమైన ప్రళయ పయోనిధిల ప్రాణదా ఉప్పటి నీటి వర్ష భయపు చలి భయం అనే నిప్పు రవ్వల తుంబ బగ్ బగ్ బగ్. ఆ నిమిషన్నరసేపు ఇంజన్ రూమ్లో ఉన్న భద్రాచలం అప్పలకుండా బయటికి జగ్ 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 ఇంజన్ రథ ఆ శూన్యంలో కోకిల గానంగా 2 నిమిషాలు నిర్జీవంగా చెక్క పెద్దలా ఉన్న లాంచి ఇప్పుడు మళ్ళీ వెచ్చని తల్లి ఒడిలోకి. ఇంజన్ ఏదో షోక్ అయిందండి, మరేం లేదు. నేను ఇందాక చెప్పాగా అని భద్రాచలం వెనక్కి తిరగమన్నాడు. లాంచి రేపు వైపు తిరిగి బంగారమంతా పనిచేసి సూర్యుడు కాషాయాంబరాలు ధరించి పడమటలో సంజసిస్తున్నాడు. అద్భుతమైన కవిత. సముద్రం బంగారమంతా పనిచేసి సూర్యుడు కాషాయాంబరాలు ధరించి పడమట సంజసిస్తూ సముద్రం నీలాన్ని వది నలుపును ధరిస్తూ మనిషి అజ్ఞానమంతటి చీకటి జ్ఞాన గుళికల్లా విద్యుత్తి. ఏమండి ఏమైందండి అని మంగమ్మ అడుగుతూనే లేచిన క్షణాలే కొండలు కళ్ళు తెచ్చి మంగా బాగున్నావు కదా అమ్మయ్య నీకేమైందో అని భయపోయిపోయానండి అని ఎలిజబెత్ కొండ మీద కనిపిస్తున్న చర్చి వైపు చూసి కళ్ళు మూసు ప్రార్థన అయ్యాక వాళ్ళమ్మగారి చెయ్యి నిమురుతూ ఆమె పక్కనే కూర్చుండి ఇంకెప్పుడు నీకు తప్ప నా మనసులో ఎవరికి చోటివ్వనని శివరావు కాబోయే భార్య ప్రాపిస్తేశాడు మనస్సులో. అయినా లక్ష్మి నీకు భయం వస్తే ఒళ్ళు తెలియదు. మన తిరుపతికి వెళ్ళొచ్చి ఇంకా 2 నెలలైనా కాలం మళ్ళీ ఏం పెట్టుకువెళ్దామని అని గులుస్తున్నాడు సార్. పోయింది మీకు పత్రికల్లో పడే ఛాన్స్ అని నవ్వాడు సార్. ఎక్కడికి పోతుందని జీవితం సుదీర్ఘం మన సాగది పలికింది శకుంతల. ఇద్దరూ నిష్టజలం సీగల్స్ రెక్కలున్నాయి చూశారు. అవి శేషగిరిరావు చెబుతుంటే చచ్చినట్టు వింటున్నాడు వెంకటాచలం. భద్రాచలం వాచి చూసుకున్నాడు. 6 ఆ నవంబర్ అవడం మూలాన్న బాగా చీకటైంది. ఆ వెధవ బస్సు ఎప్పుడు దొరుకుతుందో ఇల్లు ఎప్పుడు చేస్తామో అనుకో. అప్పలకొండ చుట్ట వెలిగి సతికెల పడ్డ కనక మహాలక్ష్మి జయ్యమని వెళ్తారు. ఇదంతా చూసి సముద్రం నవ్వుతున్నట్టుగా కదలాడాయి అలలు. ఆంధ్రజ్యోతి వారపత్రిక ఫిబ్రవరి 78. రేపటి కథ హేమంత కోయ.